కలగటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. టుడే ఈస్ మదర్స్ డే. దేవుడు మన సంఘంలో ఉన్న మన కుటుంబాలలో ఉన్న ప్రతి తండ్రిని ఆశీర్వదించి వారు ఆరోగ్యవంతంగా మరి ప్రతి విధమైన పరిశుద్ధతతో దేవుని కొరకు జీవించాలని కోరుకుంటూ ఉన్నాం. 1914వ సంవత్సరం మరి యానీ రేవిస్ తన జీవితంలో తన తల్లిని జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడిందట. ఆ చిన్న కుమార్తె అప్పుడు ఉన్న వుడ్రో విల్సన్ అనే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా 1914వ సంవత్సరం ఆమె ప్రెసిడెంట్కి ఒక లెటర్ రాసిందంట. మా మమ్మీ నాకు చాలా జ్ఞాపకం వస్తుంది. పార్లమెంట్లో ఉన్న స్త్రీలకందరికీ నేను ఒక్కొక్క రోజు ఇవ్వాలని అనుకుంటున్నాను అని ఆమె ఆ ప్రెసిడెంట్కు లెటర్ రాసింది. వాళ్ళ మమ్మీ బర్త్డే ఆ సెకండ్ వీక్లో వస్తుంది కనుక ఆయన రేవిస్ జార్విస్ అనుకుంటా తను ఒక ఉత్తరం రాసిందట. ప్రెసిడెంట్ దాన్ని అంగీకరించి ఆ దినం సెనెట్లో వాళ్ళ మమ్మీ తరపున ఒక్కొక్కరికి ఒక రోజు ఇచ్చారట. రోజు ఇచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న స్త్రీలందరూ ఆ ప్రెసిడెంట్ను ఒక విన్నపం చేశారట. ప్రతిసారి మాకు ఇలాంటి ప్రోత్సాహం వస్తే చాలా సంతోషం, కాబట్టి మీరు ఒక దినాన్ని కేటాయించండి, ఒక దినాన్ని మమ్మీస్ కొరకు కేటాయించండి, మదర్స్ డేగా మీరు కేటాయించండి అన్నప్పుడు వారు మే 2nd సండే మదర్స్ డేగా డిక్లేర్ చేశారట. అప్పటి నుండి ఇప్పటిదాకా క్రైస్తవేతరులు తన తల్లిని జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించడం, వారి ద్వారా వారిని పురికొల్పడం, వారి జీవితంలో అతి శ్రేష్టంగా వారు చేసిన మంచి విషయాలను జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులను అభిమానించడం జరుగుతూ ఉంది. ఆ చిన్న కుమార్తె చేసిన ఆ చిన్న పని, ఇట్స్ ఎ వెరీ స్మాల్ థింగ్ కదా. 1914లో చాలా చిన్న విషయం. చాలాసార్లు మనం అనుకుంటాం మనం ఏదైనా మంచి కార్యం చేయాలంటే ప్రజలు సహకరిస్తారా? ప్రజలేంటి, ప్రభు కూడా సహకరిస్తాడు. బట్ దట్ షుడ్ బి విత్ ఎ గుడ్ గెస్చర్. మన జీవితంలో మంచి చేయాలనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు నేను ఒక మాట ఈ సమయంలో నేను చెప్తూ ఉంటా. చైనీస్ ప్రావర్బ్లో ఒక ప్రావర్బ్ ఉంది. గాడ్ కెనాట్ బీ ఇన్ ఎవ్రీ హౌస్, దట్స్ వై హీ కెప్ట్ ఎ మదర్ ఇన్ ఎవ్రీ హౌస్. దేవుడు ప్రతి ఇంటిలో ఉండలేడు కనుక దేవుడు లాంటి అమ్మను ప్రతి ఇంటిలో ఉంచుతాడు అని ఒక చైనీ ప్రావర్బ్ ఉంది. మరి దేవుడు మన ఇంటిలో ఉన్న తల్లిదండ్రులను దీవించి వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా. మరి ఒక అబ్రహాం లింకన్ చాలా గొప్ప ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అబ్రహాం లింకన్ అంటే పేరు వినని వారు, ఆయన పేరు చాలామంది ఇండియన్స్ కూడా పెట్టుకున్నారు. అబ్రహాం లింకన్ చాలా గొప్ప ప్రెసిడెంట్. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన ప్రెసిడెంట్ అయిన మొదటి ప్రసంగంలో ఆయన అన్నమాట, ఆయన ప్రెసిడెంట్ అయిన మొదటి సంవత్సరం ఆయన మొదటి ప్రసంగంలో ఆయన అంటున్నమాట, నో చైల్డ్ ఈస్ పూర్. ఆయన చాలా చిన్న పూర్ కుటుంబం నుంచి, చాలా బీద కుటుంబం నుంచి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ప్రసంగంలో అన్నమాట, నో చైల్డ్ ఈస్ పూర్ వెన్ హీ హ్యాస్ ఎ మదర్ హూ ఈస్ ఆన్ హర్ నీస్. ఇంటిలో తల్లి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఏ కుమారుడు తన జీవితంలో పూర్గా అంటే మరి బీదవాడుగా జీవించలేడు కదా. ఏ తల్లి అయితే తన జీవితంలో కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తుందో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ ఇంటిలో కుమార్తెలు బీదవారు కారు. I have to thank God for my mother. My mommy's name is Grace Janet. She is from Mangalore. I'm a Mangalore Brahmin. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచేది. నేను ఎప్పుడైనా సరే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు, నేను ఎప్పుడైనా సరే అది కర్నూలులో కావచ్చు, అనంతపూర్లో కావచ్చు, ఐ హ్యావ్ ఓన్లీ వన్ మెమరీ ఆఫ్ మై మదర్. నా మదర్ను నేను నా ఇంటిలో నా అమ్మను నేను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటే నాకు ఒకే ఒక మెమరీ ఉంది. కర్నూలులో ఉన్నప్పుడు ఐ వాస్ 7 years old. నేను 7 years old ఉన్నప్పుడు ఒకరోజు స్కూల్లో ఏదో బుక్స్ మర్చిపోయినప్పుడు సార్ మళ్ళీ నన్ను ఇంటికి పంపించేశాడు. ఇంటికి వచ్చి ఐ స్టిల్ రిమెంబర్ ద క్వార్టర్స్ ఇన్ విచ్ వీ వర్ లివింగ్. ANB 46 అనే ఒక క్వార్టర్స్ ఉంది. ఆ క్వార్టర్స్కి వెళ్ళి చాలాసేపు తలుపు తట్టిన తర్వాత మమ్మీ తలుపు తెరచలేదు. ఆ టీచర్ ఏమో నన్ను లోపలికి రప్పించారు. ఏదో సోషల్ సైన్స్ మరి నేను ఆ హోంవర్క్ తీసుకోవడం చేశాను, ఇంట్లో పెట్టి మర్చిపోయాను. ఎంతసేపు కొట్టినా తెరవకుండా లాస్ట్కు బెడ్రూమ్ అటు సైడ్ నుంచి వెళ్ళి చిన్న బెడ్రూమ్ కిటికీ తెరిచా. ఒక చిన్న చాప వేసుకొని మా మమ్మీ మోకారి మీద నుంచి ప్రార్థన చేస్తుంది. భయపడిపోయా. అందుకే మమ్మీ తెలుపు తెరవలేదని క్లాస్కు వెళ్ళి సార్కు చెప్పా, సార్ నేను
హోంవర్క్ చేయలేదండి. బాగా కొట్టాడు నన్ను ఆ రోజు సార్. నువ్వు హోంవర్క్ చేయకుండా ఎలా ఉంటావని కొట్టాడు. హోంవర్క్ చేశాను, కానీ ప్రార్థిస్తున్న అమ్మను స్టాప్ చేసి ఆమెను లేపడం నేను భయపడ్డా. అప్పటి నుండి మా ఇంటిలో ఒక ప్రావర్బ్ ఉండే, ఇప్పటికి కూడా మా అన్న వాళ్ళు మాట్లాడినప్పుడు, మేమంతా కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. బిట్వీన్ 10 o'clock to 12 o'clock మమ్మీ ఈజ్ అబ్సెంట్ ఇన్ ద హోమ్. బిట్వీన్ 10 o'clock to 12 o'clock ఐఎమ్ నాట్ మిన్సింగ్ మై వర్డ్స్ అండి. బిట్వీన్ 10 to 12 మమ్మీ ఈజ్ అబ్సెంట్ ఇన్ ద హోమ్. 10 నుంచి 12 దాకా అమ్మ ఇంటిలో ఉండదో. ఎక్కడ ఉంటుందండి? మోకాల మీద ఉంటుంది. వాట్ ఐఎమ్ టుడే, ధైర్యంగా చెప్తున్నా, వాట్ ఐఎమ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ మై మమ్మీ నీడ్స్. మా మమ్మీ నా కొరకు చేసిన ప్రార్థన. మమ్మీ థ్యాంక్ యూ వెరీ మచ్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన తల్లిదండ్రులు మన కొరకు ఎంతో శ్రేష్టమైన పరిచర్య చేశారు. మన తల్లిదండ్రులు మన జీవితాల్లో ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. మోసెస్ను మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మోసెస్ను మనం అడిగితే, మోసెస్ నీ జీవితంలో మీ మమ్మీ నీకేం చేసిందయ్యా? మీ మమ్మీ నీ కొరకు ఏం చేసింది మోసెస్ అని ఒకవేళ నేను మోసెస్ను అడిగితే, మోసెస్ ఏమంటాడో తెలుసా? అమ్మ నా కొరకు ఒక దాది అయిందయ్యా. మమ్మీ బికేమ్ ఏ స్లేవ్ ఫర్ మీ. మమ్మీ నా కొరకు ఒక దాదిగా, పాలిచ్చే దాదిగా మారిందండి. ప్రతిసారి మోషే ఫరో కుమారుడిగా పిలువబడినప్పుడు, ఆమె మోషేకు పాలు పట్టినప్పుడు తన కుమారుని ఫరో కుమార్తెగా ఎంచిందండి. ఒకవేళ మోషేను నేను అడిగితే, అమ్మ ప్రతిసారి నన్ను మోషే అని పిలిచినప్పుడు, ఫరో కుమారుడుగా నేను పిలువబడినప్పుడు అమ్మ హృదయంలో ఎన్ని బల్లాలు దూసుకుపోయి ఉంటాయో. దట్స్ వై ఐ లవ్ మై మదర్. మోసెస్ అంటాడట, ఐ లవ్ మై మదర్ బికాస్ షీ బికమ్ ఎ స్లేవ్ ఫర్ మీ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సమూయేలును మనం అడిగితే, ఒకవేళ చదువుకున్న మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్న సమూయేలు ప్రవక్త, అలాంటి ప్రవక్త లేడట. ఆ ప్రవక్తను మనం అడిగితే, వాట్ ఈస్ యువర్ మదర్ ఫర్ యూ? అయ్యా నీ అమ్మ నీకేమవుతుందయ్యా? నీ కొరకు ఏం చేసింది? నేను ఈ ప్రపంచంలో నేను రావాలని, ఈ భూమి మీద నేను జన్మించాలని మా మమ్మీ సంవత్సరాల కొద్దీ ఉపవాస ప్రార్థన చేసింది అంటాడా? నన్ను దేవుని సేవకుడిగా మార్చడానికి, నన్ను ఒక ప్రవక్తను చేయటానికి, నన్ను గొప్పవాణ్ణి చేయటానికి మా మమ్మీ నా జీవితంలో మా మమ్మీ నన్ను యెరూషలేం దేవాలయంలో వదిలేసింది, ఏలీ దగ్గర వదిలేసింది. 2 సంవత్సరాలకే మా మమ్మీ షీ వాంటెడ్ టు కీప్ మీ ఇన్ చర్చ్. అమ్మా నువ్వు కూడా అమ్మవు కదా. ఈ ఉదయకాలం దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. జేమ్స్ అండ్ యోహాను యాకోబుల తల్లి సలోమిని అడిగితే అమ్మా సలోమి ఒకవేళ యోహాను యాకోబులు ఏం చెప్తారండి? మా తల్లి మమ్మల్ని ఎంతగా ప్రేమించిందంటే, యేసు ప్రభువునకు కుడి పక్క ఒకరిని, ఎడం పక్కన ఒకరిని కావాలని కోరుకుంది. యేసు ప్రభు అంటాడు, తల్లి అడగొద్దు నాన్న, నేను తాగే గిన్నెను మీరు తాగలేరు మా మీ పిల్లలు. అమ్మ ఏమంటుంది? నీలాంటి వారు ఒకవేళ నా కొడుకులు బతికినా చచ్చినా నీలా కావాలయ్యా. యేసుతో మాట్లాడుతుంది సలోమే. అపోస్తల కార్యములు 7-8 అధ్యాయాలలో హేరోదు రాజు యోహాను శిరచ్ఛేదం చేస్తాడు. కత్తితో చంపించాడట. యాకోబును కత్తితో చంపించాడు. యోహాను పద్మసు దీపంలో ఎండిపోయాడండి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ఒకవేళ యేసును అడిగితే, వాట్ ఈస్ యువర్ మదర్ మేరీ ఫర్ యూ జీసస్? ఆమె నన్ను గురించిన వాక్యాలన్నీ హృదయంలో పెట్టుకొని సుమయోను అన్న మాట జ్ఞాపకం పెట్టుకుంది. ఏమని? అమ్మా నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకో. ప్రతిరోజు ఆమె ప్రార్థన ఇదే అట. మరియమ్మ ప్రార్థన, ప్రభువా ఎప్పుడు ఖడ్గం దూసుకుపోతుందయ్యా? సుమయోను అన్నాడు, ఇప్పుడు నేను పడే కష్టాలు ఖడ్గం దూసుకుపోవడం కాదు, కత్తితో పొడవడం మాత్రమే. నా హృదయంలో ఖడ్గం ఎప్పుడు దూసుకుపోతుంది. శిలువ మీద యేసు ప్రభు ఉన్నప్పుడు 3వ మాట, ఆయన తల్లి అయిన మరియా అక్కడ ఉండెను. అప్పుడు ఆమె హృదయంలో ఖడ్గం దూసుకుపోయిందట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లిని నేను అడుగుతాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయములో ఆ గుణవతి అయిన భార్యను గురించి మారబడింది. మరి ప్రేమించే తల్లిని గురించి అక్కడ రాయబడి ఉంది. అక్కడ ఒక మాట ఉంది, ఆమె కుమార్తెలు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. నీ జీవితంలో నీవు నిజమైన అమ్మవు కావాలి అంటే
నీ జీవితంలో నీవు దేవుని కొరకు జీవించాలని ఇష్టపడితే, నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ పిల్లలు నిన్ను గొప్పవారని అనాలి. నీ పిల్లలు నిన్ను మెచ్చుకోవాలి. దెర్ ఈస్ నో వన్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఇస్ గోయింగ్ టు జడ్జ్ యూ. నీ జీవితంలో ఇంకొకరు నిన్ను న్యాయము తీర్చడమా, ఇంకొకరు నీ జీవితంలో న్యాయాధిపతి ఉండడమా? నీ భర్త నీతో సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు మంచివాడమంటాడు. నీ భర్త ఆయనను సుఖపెట్టినప్పుడు నిన్ను మంచిదానం అంటాడు. ఆయన నువ్వు కష్టపెట్టకపోతే నువ్వు మంచిదానం అంటాడు. నువ్వు ఆయనను ఏమీ అడగకపోతే నువ్వు మంచివాడమంటాడు. అవునా? నువ్వు అడిగినవే ఆయన తేకపోయినా నువ్వు నవ్వుతూ ఉంటే నీ భర్త నువ్వు మంచివాడు అని అంటారు. నీ కుమార్తెలు నీ కుమారులు ఎప్పుడు పొగుడుతారో తెలుసా? ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. నీకు ఆమె కుమార్తెలు లేచి ఆమెను పొగుడుదురు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎవ్రీ మదర్ షుడ్ బి లైక్ దిస్. టుడే ఈజ్ అ మదర్స్ డే. ఎవ్రీ మదర్ షుడ్ బి ఎ మదర్ లైక్ దిస్ లేడీ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎన్ని సంవత్సరాలు జీవించినా, ఎంత శ్రేష్టమైన ఆధిక్యత పొందినా, పరలోకంలో 5 రకాల కిరీటాలు దొరుకుతాయి. పరలోకంలో 5 రకాల కిరీటాలు దొరుకుతాయి. కానీ ఆ కిరీటాల్లో ఒక కిరీటం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పరలోకంలో దొరికే కిరీటాలలో ఒక కిరీటము నీ ఇంటిలో నీవు పొందిన సాక్ష్యాన్ని గురించి ఉంటుందంట. పరలోకంలో 5 కిరీటాలు దొరుకుతాయి. ఆ 5 కిరీటాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు ఇచ్చే అతి శ్రేష్టమైన ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చిన ఆ 5 కిరీటాలలో ఒక కిరీటం నీ ఇంటిలోని సాక్ష్యమట. ఈ 5 కిరీటాలు కావాలంటే నేను చెప్తాను, రాసుకోండి. మొదటి కిరీటం అక్షయ కిరీటం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి కిరీటం అక్షయ కిరీటం. మొదటి కొరింథీ 9:25. రెండవది జీవ కిరీటం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మూడవది మహిమ కిరీటం. ఇది మొదటి పేతురు పత్రిక 5:2-4. మొదటి పేతురు పత్రిక 5:2-4. నాలుగవది నీతి కిరీటం. 2 తిమోతి 4:8. ఐదవది అక్షయ, వాడబారని అక్షయ కిరీటం. ఇది మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19. ఐదవది అతిశయ కిరీటం. అతిశయ కిరీటం అంటే ద పీపుల్ ఆర్ ప్రౌడ్ అబౌట్ యూ. ఎవరండి? హూ విల్ బి ప్రౌడ్ అబౌట్ యూ? ఎవరండి నిన్ను గురించి సంతోషిస్తారు? పిల్లలను బట్టి తల్లిదండ్రులు అతిశయిస్తారు కదా. తల్లిదండ్రులను బట్టి పిల్లలు అతిశయిస్తారు. ఈ ఉదయకాలం ఒక్క కిరీటమైన అమ్మ సంపాదించుకోవాలి. అది అతిశయ కిరీటమై ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలాసార్లు నేను అమ్మను గురించి మాట్లాడేటప్పుడు హన్నను గురించి మాట్లాడి ఉదయకాలం నేను ఉదయకాలం 3:30-4 గంటలకు లేచి నేను ఐ డ్రాప్స్ వేసుకునేటప్పుడు ప్రభువుని అడిగా, ప్రభువా షుడ్ ఐ ప్రీచ్ ద సేమ్? ఎందుకంటే సంవత్సరం అయిపోయింది. హన్నాను గురించి, అమ్మ హన్న లాంటి అమ్మను గురించి చాలాసార్లు ప్రసంగం చేశాం ఈ మధ్య. నేను ప్రభువుని అడిగా, ఏం చెప్తావంటే ప్రభు అన్నాడు, హన్నాను గురించి చెప్పొద్దు, తల్లి అయిన హన్న విజ్ఞాపనను గురించి చెప్పు. హన్న యొక్క విజ్ఞాపన మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగూ. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, వారు ఇలా ప్రార్థన చేశారు, వారు ఇలా ప్రభువును వేడుకున్నారు, వారు ఉపవాస ప్రార్థన చేశారు. ఇక్కడ ఒక అమ్మ యొక్క విజ్ఞాపన ప్రార్థన. అమ్మ ప్రార్థన మాత్రం చేసి సరిపోపెట్టుకోకూడదట. ప్రార్థన అంటే బాగా గమనించండి, ప్రభువును అర్థించడం ప్రార్థన. ఒక సరైన నిర్వచనం ప్రభువును అర్థించడం. ప్రార్థన చేసిన ప్రతివాడు వారి జీవితంలో జరుగుతుందా జరగదా అని మర్చిపోతారు. విజ్ఞాపన ప్రార్థన క్రీస్తునందు, దీన్ని ఇంటర్సెసరీ ప్రేయర్ అని అంటారు. విజ్ఞాపన ప్రార్థన క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అది తప్పకుండా జరగాలని వారి జీవితంలో వారు నమ్ముతారు. ఈ ఉదయకాలం ఎవ్రీ మదర్ ఈజ్ ఎ ప్రేయింగ్ మదర్. ఐ డోంట్ సే యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఎవ్రీ మదర్ ఈజ్ ఎ ప్రేయింగ్ మదర్. ప్రతి అమ్మ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయని అమ్మ లేదండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తప్పకుండా ప్రార్థన చేస్తారు. మీరు ప్రార్థన చేయని క్రైస్తవ కుటుంబం లేదు, ప్రార్థన చేయని తండ్రి లేడు, ప్రార్థన చేయని పిల్లలు లేరు. దేవునికి స్తోత్రం. కానీ హన్నా చేసిన విజ్ఞాపన ప్రార్థన ప్రతి తల్లిదై ఉండాలి. హన్నా చేసిన విజ్ఞాపన ప్రార్థన ప్రతి తండ్రిదై ఉండాలి. హన్నా చేసిన విజ్ఞాపన ప్రార్థన ప్రతి విశ్వాసిదై ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదట తల్లి యొక్క గుణగణాలలో మొట్టమొదటిది ఏంటండి?
తల్లి యొక్క గుణగణాలలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? సంతోషించడం. పిల్లలందరూ ఆడుకుంటుంటే సంతోషిస్తుంది. తను వండిన వంటలు బాగా వండి భర్త ముందు పెట్టి పిల్లల ముందు చెప్తే, మమ్మీ వెరీ గుడ్ మమ్మీ, వెరీ టేస్టీ మమ్మీ. మమ్మీ తినదు, సర్వ్ చేస్తుంటుంది కదా, ఏమంటది? తినండి నాన్న, మీకోసమే చేశా. తను కష్టపడి గంటలు గంటలు కిచెన్లో ఉండి చెమటగార్చుకుంటూ చేసిన అన్నం పెట్టినప్పుడు తన భర్త తన పిల్లలు తిని ఆనందిస్తూ ఉంటే షిల్ బి వెరీ హ్యాపీ. ప్రతివాడు వారి పిల్లలు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే యు ఆర్ వెరీ హ్యాపీ. yes, when your children have grown up and they have gone to abroad, you are very happy. ఇది నీ ప్రార్థన యొక్క ఫలితం. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. నీ పిల్లలను నువ్వు చూడడం దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఇట్. కానీ విజ్ఞాపన ప్రార్థన ఏంటి? ఒక తల్లి చేసే విజ్ఞాపన ప్రార్థనలో మొదటిగా దేని యందు నువ్వు సంతోషించాలి? మొదటిది క్రీస్తునందు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, హన్నా విజ్ఞాపన చేసి ఇలాగూ చెప్పెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. వింటున్నారా అమ్మా? పిల్లలు చదివి మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు కాదట, కుమారుడు సమూయేలైన కుమారుడు 2 సంవత్సరాల్లో ఆయనను దేవునికి ప్రతిష్ఠించినప్పుడు కాదట, తన జీవితంలో తన ప్రార్థన దేవుడు విని తనకు ఒక మగ కుమారుని దయచేసినప్పుడు కాదట. ఆమంటుంది నా హృదయము. చాలా మంది తల్లులు, క్షమించండి, యు ఆర్ హ్యాపీ విత్ ద వరల్డ్, విత్ ద థింగ్స్ అరౌండ్ యూ. వస్తువులతో పాటు సంతోషాన్ని తెచ్చుకోవాలని కోరుకుంటారు కదా. ఒక చిన్న ఫ్రిడ్జ్ పని చేయకపోతే దాన్ని తీసేసి ఎన్ని డోర్లమ్మా ఇప్పుడు? 3 4 ఎన్ని డోర్లు వచ్చాయి ఫ్రిడ్జ్లు ఇప్పుడు లేటెస్ట్? చెప్పాలి, 5 డోర్లా 5 డోర్సా? 5 డోర్స్ ఫ్రిడ్జ్ అంటే పై నుంచి కింద దాకా ఉండాలా. పెట్టుకోవడానికి ఏం లేకపోయినా ఫ్రిడ్జ్ అయితే పెద్దది ఉండాలి, అవునా? జాగ్రత్తగా తల్లికి మీరు గమనించండి, నీ విజ్ఞాపన ప్రార్థనలో వస్తువులతో వచ్చే సంతోషం వస్తువులతో పోతుంది. The happiness which comes with the products will go away when the product is taken away from you. ఈ ఉదయకాలం హన్నా అమ్మగా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. ఆమంటుంది, నా హృదయము ప్రభువునందు సంతోషించుచున్నది. నీ హృదయము దేని గురించి సంతోషిస్తుందమ్మా? మీ పిల్లలు ఎదిగారనా? మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిందనా? మీ పిల్లలు మంచి కాలేజీలో ఉన్నారనా? మీ భర్త మంచి సంపాదనలో ఉన్నాడనా? మీ భర్తకు మంచి స్థితిగతులు వచ్చాయనా? మీరు మంచి స్టేటస్లో ఉన్నారనా? ఈ విజ్ఞాపన, ఈ ఇంటర్సెసరీ ప్రేయర్ హన్నా ఎల్కానా ఇద్దరు కలిసి రిటర్న్ అయ్యేటప్పుడమ్మా తన కుమారుని దేవుడికి ప్రతిష్ఠించింది. ఆయనను యెరూషలేములో వదిలేసింది. యెరూషలేముతో వదిలి వెళ్ళిపోతుండగా ఆమె చేసిన విజ్ఞాపన ప్రార్థన ఇది. ఈ ఉదయకాలం తల్లులు మీరు గమనించండి, మీ పిల్లలు పెద్దవారు కావాలి. సమూయేలు రాజును అభిషేకించాడు. సమూయేలు ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. కీర్తన గ్రంథంలో అంటాడు, ఆయనను ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను. ఈ ఉదయకాలం నీ కుమారుడు సమూయేలు, నీ కుమార్తెలు ఎస్తేర్లాగా కావాలి అంటే నీ హృదయము దేని యందు సంతోషిస్తుందమ్మా? నీవు అడిగింది నీ భర్త తేకపోతే, నువ్వు నీ మాటలు నీ పిల్లలు వినకపోతే, నువ్వు కోరుకున్నది నీకు దొరకకపోతే ఎజిటేటెడ్ అయిపోతున్నావు కదా. అందుకే ప్రార్థన చేసి వదిలేశాను తల్లులు. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో అంటున్నాడు, నా హృదయము ప్రభువునందు సంతోషించుచున్నది. ఈ మాట అన్న ఇంకొక అమ్ముందండి లూకాసు వార్త 2వ అధ్యాయంలో. లూకాసు వార్త ఒకసారి నాతో పాటి లూకాసు వార్త 2వ అధ్యాయంలో మరియమ్మను గురించి గమనిద్దాం. ఆమె హృదయమందు ఖడ్గము తీసుకొని పోయిన తన జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా ఆమె వెళ్తున్నా, ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఎలిజబెత్ ఆమెకు శుభవచనము పలికిన తర్వాత, ఎలిజబెత్ ఆమెను గురించి 2 మాటలు చెప్పిన తర్వాత లూకాసు వార్త మొదటి అధ్యాయం 46వ వచనం, అప్పుడు మరియా ఇట్లను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. అమ్మా మరియమ్మ చెప్తున్న మాటలు ఇవే. అమ్మా నీవు దేని గురించి ఆలోచిస్తున్నావు తల్లి? నీవు దేని గురించి ఆనందిస్తున్నావమ్మా? దేవుని రోమా 8:28 గుర్తుంచుకో. నువ్వు ప్రభువునందు ఆనందిస్తే, ప్రభు యొక్క రక్షణను గురించి ఆనందిస్తే, నీ ఇంట్లో ఉన్న వారందరూ ప్రభువులో ఎదుగుతూ ఉంటే, నీ ఇంట్లో ఉన్న వారందరూ ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉంటే, రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును. ఇంకెందుకమ్మా నీకు బాధ? ఈ ఉదయకాలం నీ సంతోషము ప్రభువులో ఉండాలి.
నీ సంతోషము ప్రభు కార్యములో ఉండాలి. నీ సంతోషము ప్రభువును ఆనందింపజేయడంలో ఉండాలి. ఇద్దరు తల్లులు కాకపోయినా ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒక ఆమెమో ఆమె కిచెన్లో బిజీగా ఉండి యేసు ప్రభుకు వంట చేసి పెట్టాలంటుంది. ఇంకొక ఆమె ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన నోటి నుండి జాలువారు ప్రతి మాట వినాలని ఇష్టపడుతుంది. మీకు ఎవరో తెలుసు కదా, ప్రభు అంటాడు, మరియా ఉత్తమమైన దానిని కోరుకొని అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడతావు. ఈ ఉదయకాలం ప్రభువునందు ఆనందిస్తే, ప్రభువును గణపరచడానికి నువ్వు ఇష్టపడితే, ప్రభువును నువ్వు సంతోషపెట్టాలని నువ్వు ఇష్టపడితే, నీ హృదయము ప్రభువునందు ఆనందించాలి. ఆనందిస్తున్నా? నీ పిల్లలను బట్టి నువ్వు దుఃఖిస్తున్నావా? దుఃఖిస్తావు. యూ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ మోర్, యూ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ గ్రేట్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్, దట్స్ వై యు ఆర్ రిసీవ్డ్. ప్రభువును బట్టి నువ్వు ఆనందిస్తే, ప్రభువు నన్ను వదలడు అని ఆనందిస్తే, ప్రభువు నాకు ఉన్నాడు అని ఆనందిస్తే, ప్రభువు యొక్క పనులలో నువ్వు ఆనందిస్తే, ప్రభువు కార్యాలలో నీవు ఆనందిస్తే, ఆయన నిన్ను నిరుత్సాహం చేయడమా? ఈ ఉదయకాలం నీవు నేను గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆమె యొక్క సంతోషం, ఆమె హృదయం యొక్క సంతోషం లోకరీతిగా రాలేదండి. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆమె ఒక్క కొడుకును వదిలేసిందే. ఐ డోంట్ కేర్, మై హార్ట్ ఈస్ హ్యాపీ విత్ ద లార్డ్. ప్రభువు నందు నా హృదయము ప్రభువు నందు సంతోషించుచున్నది. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఆమెకు 6 మంది పిల్లలు పుట్టారండి. ఒక్క కొడుకుని దేవునికి ఇచ్చేసిందట. దేవుడు ఆమెకు 1:6 ఉదయకాలం గమనించాలి. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని అతి శ్రేష్టంగా ఆశీర్వదిస్తాడమ్మా. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆయన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడతాడమ్మా. ఈ ఉదయకాలం నీ సంతోషం ఎక్కడుందమ్మా? అగైన్ ఐఎమ్ సేయింగ్, చాలామంది ఈ లోకములో ఉన్న సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. కొంతమంది ఐమాక్స్ థియేటర్లలో, కొంతమంది మాల్లలో, కొంతమంది ఫ్రెండ్స్తో, కొంతమంది పిక్నిక్స్లో సంతోషాన్ని వెతుకుతున్నారు. ఇట్ విల్ నాట్ గివ్ యూ. ఆ సంతోషము క్షణభంగురమమ్మా. నీ శారీరక సంతోషము క్షణభంగరం అన్న తల్లిగా నీకు ఒక అడ్వైజ్ ఇస్తుంది. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా నాకు మహాబలము, యెహోవా వలన నాకు మహాబలము కలిగెను. మన జీవితాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు మన సంతోషం ప్రభువు నందు ఉంటుందో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందిస్తే ఏమొస్తుందో తెలుసా? ఆ వాక్యములో అక్కడ దాకా స్టాప్ చేసేస్తాం. ఫిలిప్పీ 4:4 స్టాప్ చేస్తాం. ప్రభువులో ఆనందిస్తే నీకేం దొరుకుతుంది? మీ సహనమును సకల జనులకు తెలియజేయడే. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనముల చేత నీ ప్రతి విజ్ఞాపన దేవునికి తెలియజేయడే. ప్రభువులో ఆనందిస్తే నీకు తిరిగేది సహనమమ్మా. ఈ దినాల్లో తల్లిదండ్రులు కావాల్సింది అదే కదా. చచ్చిపోతున్నాయి పిల్లలతో, డెవిల్స్ వాళ్ళ మాట వినడంలే. ఎందుకట? వై యువర్ చిల్డ్రన్ ఆర్ బికమింగ్ లైక్ దట్? ఎందుకు నీ పిల్లలు నీ మాట వినడంలే? ఎందుకు పిల్లలు నువ్వు చెప్పిన మాట వినడంలే? ఎందుకు అంత ఇరిటేట్ చేస్తున్నారు? ఎందుకు నీకు తలలో అసలు దేని గురించి ఆలోచించినా తల తిరిగిపోతుంది? అవునా? యెహోవా యందు సంతసించమ్మా. ఆయనతో కొంచెం సమయం స్పెండ్ చేయమ్మా. మా ఇంటిలో మేము 7 మంది పిల్లలం. 7 మంది పిల్లలం ఎప్పుడు ఆకలి ఉండలేదండి. చెప్పాను కదా, అబ్రహాం లింకన్ చెప్పిన మాట, నో పర్సన్ ఈజ్ పూర్ వెన్ హిస్ మదర్ ఈస్ ఆన్ హిస్ నీస్ ఇన్ ద హోమ్. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అన్నా నీకు ఒక ఛాలెంజ్ వస్తుంది. నీ సంతోషము పరిపూర్ణము కావాలి అంటే, నీ సంతోషము సంపూర్ణము కావాలంటే, నీ యొక్క సంతోషము పెళ్ళుపు కావాలంటే, నీ సంతోషము క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా అది పొంగి పొర్లాలి అంటే, నీ గిన్నె నిండి పొర్లి పొంగాలి అంటే నీవు యెహోవా యందు సంతసించాలి. ఎలా జరుగుతుంది పాస్టర్ గారు? ఎలా జరుగుతుంది పాస్టర్ గారు? ఎలిజబెత్ అమ్మ దగ్గర నుంచి లూకాసు వార్త 1వ అధ్యాయంలో మేరీ బయటకు వచ్చేటప్పటికే వాక్యం అంటుంది మత్తయి సువార్తలో, ఆయనను ఆ బెట్రోతులు చేసుకున్న ఆమెను పెండాడవలసిన యోసేపు ఆమెను విడనాడ ఉద్దేశించను. ఆలోచిస్తున్నారా? అలాంటి సమయంలో సంతోషిస్తారా? చాలామంది ఏమనుకుంటారంటే ప్రభువునందు సంతోషిస్తుంది ఎల్లప్పుడూ ఆనందం, ఎల్లప్పుడూ సంతోషం, నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. కాదు, సహనము నేర్పుతుందమ్మా.
ఎల్లప్పుడూ మన ప్రభునందు ఆనందిస్తే పేషెన్స్ నేర్పుతుందమ్మా. ఈమెకు పేషెన్స్ నేర్పాడు దేవుడు. అమ్మా తల్లిదండ్రులారా, మనకు కావాల్సింది అదే కదా. ఎవ్రీ మదర్స్ నీడ్ పేషెన్స్ నౌడేస్. ఈ పేషెన్స్ లేకుండా క్షమించండి, పేషెంట్లు అయిపోతున్నారు కదా, అవునా? ఈ ఉదయకాలం బికాస్ యు ఆర్ పేషెంట్, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ పేషెన్స్ ఇన్ యువర్ లైఫ్. మొదటిది ఆమె యొక్క సంతోషం ప్రభువునందు. హన్నా యొక్క విజ్ఞాపనలో ఈ ఉదయకాలం తల్లిదండ్రులకు చెప్తున్నా, ఎప్పుడైతే నీ జీవితంలో నా హృదయము యెహోవాను బట్టి యెహోవా యందు సంతోషించుచున్నదని చెప్పగలిగితే, ఈ ఉదయకాలం ధైర్యంగా చెప్పగలుగుతావా? ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దిస్ వరల్డ్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ వాట్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్ నౌ, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ మై లార్డ్ అని చెప్పగలుగుతామా? ఈజ్ దర్ ఎనీ మదర్ హూ సేస్ లైక్ దట్? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకున్నాడే. రెండవది క్రీస్తునందు ప్రియమైన ఆమె విజ్ఞాపనలోని రెండవ అంశం 3వ వచనం, ఆమె యొక్క విశ్వాసం ఏంటట? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఒక విశ్వాసి అయిన అమ్మకు ఉండవలసిన రెండవ గుణం ఇది. వారి జీవితంలో ఈ కన్ఫర్మిటీ ఉండాలి. ఏమన్నట? నీవు తప్ప మరి ఏ దేవుడునో లేడు. ఈ దినాలలో అమ్మలకు భర్తే దేవుడు అయిపోతాడు కదా. నీవు ఉంటే నాకు చాలయ్యా, అంతేనా? దేవుడిని భర్తను చూసుకుంటూ పడుతున్నది ఈ దినాల్లో, అవునా? నీ ఆస్తి ఉంటే చాలయ్యా, మన పిల్లలు లండన్లో ఉంటే చాలయ్యా, మన పిల్లలు అమెరికాలో ఉంటే చాలయ్యా, అవునా? అవునా? జాగ్రత్త సుమి. హన్న అమ్మ మనకు నేర్పుతున్నది, నీ నోటిలో ఏమి రావాలి? నీ వంటి వాడు లేడయ్యా, నీవు తప్ప నాకెవరు ఆధారం లేదయ్యా. నీ విశ్వాసం అదే. పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళు రేపు పొద్దున మనల్ని చూసుకుంటారు. ఎవరు చూసుకోరండి, తెలుసా? ఎవరు చూసుకోరు. ఐ వాజ్ జస్ట్ చెకింగ్ అప్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ 2013 కన్నా, బాగా వింటున్నారా? హైదరాబాద్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ 2013లో 58 ఉండేట. బాగా వింటున్నారా? హైదరాబాద్లో 2013లో 58 ఉండేట. ఇప్పుడు 2023లో 412 అయ్యాయట. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. వృద్ధ ఆశ్రమాలు ఇవేంటో తెలుసా? పిల్లోళ్ళు వెళ్ళి తల్లిదండ్రులు పెట్టింది 2013లో. పిల్లలు వెళ్ళి మా అమ్మలు చూసుకోలేకపోతున్నాం, డబ్బులు కడతాం, వీళ్ళని మీ దగ్గర పెట్టుకోండి అని వృద్ధ ఆశ్రమంలో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పిల్లలు పోయి వదిలిపెట్టారు. 2023కి ఏమైందో తెలుసా? తల్లిదండ్రులు వెళ్ళి మేము పిల్లలతో బతకలేకున్నాము, కావలసినంత డబ్బు నేనే కట్టుకుంటా, నేను ఈడే ఉంటాను అంటున్నాను. ఏం జరుగుతుందమ్మా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఆలోచించండి. ఆ ఇంటిలో ఈ విశ్వాసం లేదు. నీవు తప్ప దేవుడు లేడని నాన్న అనడు, నీవు తప్ప దేవుడు లేడని అమ్మ అనదు, నీవు తప్ప దేవుడు లేడని కుమారుడు అన్నాడు, కుమార్తె అనడు, వచ్చిన అల్లుడు అనడు, వచ్చిన కోడలు అనదమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఎప్పుడు నీ విశ్వాసం ఆయన లేకుండా నేను జీవించలేనని నువ్వు అనుకుంటావు. 2వ దినవృత్తాంతముల గ్రంథం, ఒకసారి నాతో పాటు ఒక అమ్మను చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం, దయచేసి నాతో పాటు తెరవాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 370వ పేజీ. త్వరగా తీయండి ప్లీజ్. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఒకసారి ఎవరైనా చదువుతారా ప్లీజ్? మరియు ఆసా యొక్క తల్లి, ఆసా రాజు అండి, రాజు తన ఇంట్లో ఏం చేస్తున్నాడో గమనించండి. మరియు తన తల్లి అయిన మయాక అసఖ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఉండకుండా ఆమెను త్రోసివేసి చిన్నాభిన్నము చేసి. అమ్మా వింటున్నారా తల్లి? నువ్వు చేస్తావమ్మా పని? నువ్వు చేస్తావా? రాజు వాళ్ళ నాన్న సింహాసనంకి ఎక్కాడు.
ఆస వాళ్ళ అమ్మ తన కుమారుడు రాజని తను ఒక ప్రతిభను తీసుకొని ఇంట్లో ప్రతిష్ఠించుకుంది. ఆస దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆస వాళ్ళ అమ్మమ్మకు చెప్పాడు, అమ్మ వద్దు, తీసేయి. 2వ దినవృత్తాంతములు 15:16లో ఆస తన అమ్మ అయిన మయకాను పట్టపురాణిగా తీసివేసి ఆమె విగ్రహాన్ని బయటకు తీసుకుపోయి దాన్ని పగలగొట్టి దాన్ని కాల్చివేసి బూడిదను ఆ వాగులో కలిపేశాడట. ఐ వాంట్ ఎవ్రీ మదర్ టు బి లైక్ దిస్ ఇన్ ద హోమ్. మీ పిల్లలు చూస్తున్న టీవీలు, మీ పిల్లలు పాడుతున్న పాటలు, మీ పిల్లలు చేస్తున్న అసహ్య కార్యాలను అసమాధి చేయగలుగుతామండి? మన ఇంటిలో ఈ దేవుడు తప్ప ఇంకొక దేవుడు ఉండడానికి వీలు లేదు. మన ఇంటిలో ఈ పాటలు తప్ప వేరే పాటలు వినడానికి వీలు లేదు. మన ఇంటిలో యేసు నామము తప్ప వేరే నామం లేదని ఇప్పుడు చెప్పగలుగుతారా తల్లులు? చెప్పిందమ్మా ఈమె. ఈ ఉదయకాలం విజ్ఞాపన ప్రార్థనలో ఇది ఉండాలి. పిల్లలండి పెద్దోళ్ళు అయిపోయారండి, మా మాట ఆడ వింటారండి కదా, అవునా? మీకు ఇంకా ఎక్కువ మాట్లాడితే మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పెడతారండి. ఓల్డేజ్ హోమ్లోనో స్టేషన్లోనో ఎక్కడన్నా ఉండో మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఈ ఉదయకాలం అమ్మలు గమనించండి. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత వారు ఎస్తేరులు కావాలి, పిల్లలు దానియేలులు కావాలి, పిల్లలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కావాలమ్మా. మీ పిల్లలు దారి తప్పకూడదమ్మా. ఒకసారి గమనించండి. ఆమె విశ్వాసం ఆయన తప్ప వేరే దేవుడు లేడు నా ఇంట్లో. అందుకే హన్నాను ఈ దినం కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మొదటిది ఆమె సంతోషం, విజ్ఞాపనలో 2వది ఆమె యొక్క విశ్వాసం, 3వ వచనం యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ప్రతి తల్లుకు ఉండవలసిన భయం ఇది. ప్రతి తల్లికి ఉండవలసిన భయం ఇది. ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లలను భయం లేకుండా పెంచుతున్నారు. క్షమించండి నన్ను, చాలా భయం లేకుండా పెంచుతున్నారు. నేను చాలాసార్లు చెప్పా, మా మమ్మీ ఎంత ప్రార్థనా పరురాలో అంత స్ట్రిక్ట్ అండి. నేను తన్నులు తిన్నంత ఒప్పుకుంటున్నాను, కెమెరా మీద నేను తన్నులు తిన్నంత ఎవరు తన్నులు తినలేదండి. ఒకరోజు పతంగు ఎగరేసుకుంటూ లేట్ అయిపోయింది. మా ఇంట్లో వాచులు ఉండేవి కాదు, ఎంత డిగ్రీకి వచ్చినా వాచులు ఉండేవి కాదు. పతంగులు ఎగరేసుకుంటూ లేట్ అయిపోయింది. మా ఇంట్లో ఎప్పుడు ఉండాలి? స్ట్రీట్ లైట్లు పడితేనే ఇంట్లో ఉండాలి. కాళ్ళు కడుక్కొని ఇంట్లో కూర్చొని చదువుకోవాలి. ఆ రోజు ఒకటే పతంగు, దానికి మజా పూసి ఏవేమో చేసేవాళ్ళం. మరి కలబంద ఆకు అది ఇది మళ్ళీ అన్నం అంతా కలిపి ఏదో చేసి బజా చేసి పట్టించేవాళ్ళం. నేను నా తమ్ముడు ఇద్దరం వెళ్ళి వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, మేమిద్దరం కలిసి పతంగ ఎగరేసుకుపోయాం. కరెంటు లైట్లు పడ్డాయంట, మాకు తెలీదు. ఇంకా లైట్లు పడలేదని చెప్తున్నాడు వీడు, మేము పతంగ ఎగరేస్తున్నా. అప్పటికి చీకటి అయిపోయింది, పరిగెత్తుకుంటూ వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ అడిగింది, ఎందుకు లేట్ అయింది అని. చిన్నోడు కదా మా తమ్ముడు, చూస్తుంటాడు వాడు అమెరికాలో. వాడు అన్నాడు, అన్న పతంగు ఎగిరేస్తుంది. నన్ను తమ్మన్న ఎగిరేస్తున్నాడు, నేను చక్రీ పట్టుకొని ఉన్నా, అన్న ఎగిరేసేదాకా అన్న దింపేదాకా నేను చేయలేను కదా. అమ్మ నింద అవునా, కాళ్ళు కడుక్కురండి, బుక్కులు చదువుకోండి. కాళ్ళు కడుక్కొని బుక్కులు చదువుకున్నాం. నేను ఆ పక్కన మనం కూర్చొని అన్న, అరే మమ్మీ మర్చిపోయిందిరా, వెరీ హ్యాపీ. ఎప్పుడు వచ్చిందో వెనకలకి 2 చేతులు కారం పెట్టుకొని నాకు కంట్లో కారం వేసింది. ఆనాటి నుండి ఈనాటి దాకా నేను పతంగు చూడను. తల్లులు మీరు నేర్పారా? నేను పాస్టర్ని అందుకే అయ్యా. ఈరోజు నేను చెప్పడానికి, ఈరోజు నా కళ్ళు ఇంత మండుతున్నా వచ్చి చెప్పడానికి మా మమ్మల్ని నేను అభినందిస్తున్నా. నా ఇంట్లో ఎప్పుడు కారం చూసినా మా మమ్మీ గుర్తొస్తుంది నాకు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి యు ఆర్ ప్యాంపరింగ్ అవర్ చిల్డ్రన్ సో మచ్, టుమారో దే ఆర్ గోయింగ్ టు బ్లేమ్ యూ వన్ డే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నా క్రియలు, ఆమె ఏమంటుంది, ఆయనే క్రియలను పరీక్షించువాడు. డూ యూ నో దట్ హౌ యు ఆర్ టెండరింగ్ యువర్ షీప్ ఇన్ ద హోమ్? నీ పిల్లలను నువ్వు ఎలా పెంచుతున్నావో దేవుడు గమనిస్తున్నాడని ఎప్పుడన్నా చూసావా? ఆయనే క్రియలను ప్రతి తల్లికి ఉండవలసిన జ్ఞానం ఇదే. ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఆదికాండం 27వ అధ్యాయము 17వ వచనంలో ఒక్కసారి, ఆదికాండం 27వ అధ్యాయం, తల్లులే, మంచి తల్లులే, ఇస్సాకు వారి అండి,
ఇస్సాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాన్ అండి. ఆయనంత విశ్వాసుడు నీతిమంతుడు లేడండి. అబ్రహాము కొడుకండి, వాగ్దాన పుత్రుడు అండి. ఆయనకు చక్కనిదైన రిబ్కా దొరికిందండి. ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయంలో ఈ చక్కనిదైన రిబ్కా, ప్రేమించే రిబ్కా ఏం చెప్పిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లలకు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆదికాండము 27వ అధ్యాయం, ఆదికాండము 27వ అధ్యాయము 13వ వచనము. ఆయన తల్లి అంటే రిబ్కా, ఆదికాండము 27:13, ఆయన తల్లి, నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చును గాక. వింటున్నారా? నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చును గాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు. ఏం చెప్తుందమ్మా? వాట్ మమ్మీ ఈస్ టెల్లింగ్, వాట్ రిబ్కమ్మ ఈస్ టెల్లింగ్? చెప్పండి, ఏం చెప్తుందమ్మా? యాకోబు మోసగాడు అంటాడు. మోసగాడైన వాడు భయపడుతున్నాడు. అమ్మా తప్పమ్మా, ఏశావుకు రోమం శరీరం అంతా వెంట్రుకలు ఉన్నాయమ్మా. మా నాయన నన్ను ఏశావు అని తట్టి చూస్తే నాకు ఆశీర్వాదం కాకుండా శాపం వస్తుందమ్మా కదా. పిల్లలను జాగ్రత్తగా వినండి, నీ కార్యములు ఆయన పరీక్షిస్తాడు. ఏమందో తెలుసా రిబ్కా? ఆ శాపము నా దగ్గరకు వచ్చింది. ఈ శాపం ఏమైందో తెలుసా? రిబ్కమ్మ చచ్చిపోయినప్పుడు యాకోబు ఆ ఇంటిలో లేడు. వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పుడు బరియలకు రిబ్కా రాలేకపోయాడు, యాకోబు రాలేకపోయాడు. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. పిల్లలను ఎంకరేజ్ చేసి వారిని పాపమునకు శాపమునకు నీవు కారణమైతే జాగ్రత్త సుమి. మనము ఈ లోకములో ఉండనప్పుడు నీతియు సమాధానము రక్షణ ఆనందం మన పిల్లలకు నేర్పాలి. కానీ బెత్తము వాడట తల్లిదండ్రులకు మంచిదట. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఈ ఉదయకాలం హన్నాకున్న భయము నీకుందా? ఆయన క్రియలను పరీక్షించువాడు. హౌ యు ఆర్ బ్రింగింగ్ అప్ యువర్ చిల్డ్రన్, గాడ్ ఈస్ వాచింగ్ యూ అమ్మా. నువ్వు వారితో ఏం మాట్లాడుతున్నావు, ఎంత సమయం స్పెండ్ చేస్తున్నావు, వారి కొరకు ఎంత సేమ్ ప్రార్థన చేస్తున్నావు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ బిర్యానీ యు ఆర్ కుకింగ్ ఫర్ దెమ్. గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ అండ్ మీ. జీవితంలో నీ పిల్లల కొరకు నువ్వు ఏం చేస్తున్నావు, ఎంత సమయం వెచ్చిస్తున్నావు? రిబ్కా మాదిరి చెడు వాటిని గురించి ప్రోత్సహిస్తున్నావా? జాగ్రత్త సుమే. తనే అబ్రహామునకు చెవులో వచ్చి చెప్పింది, దేవుడు నన్ను పిల్లలు లేనిదానిగా చేసి ఉన్నాడు కదా. అవునా? దేవుడు నన్ను పిల్లలు లేనిదానిగా చేసి ఉన్నాడని ఎవరన్నారమ్మా? శారా వచ్చి అబ్రహాం చెవులో చెప్పింది. నా దాసి అయిన హాగరును నువ్వు భార్యగా తీసుకొని పెళ్లి చేసేసింది. అబ్రహాం పెళ్లి చేసుకున్నాడు. హాగరు గర్భవతి అయినది తెలుసుకొని శారా ఆమెను తరిమేసింది. దేవుడు హాగరుకు చెప్పాడు, నథింగ్ డూయింగ్, పోయి మళ్ళా నీ యొక్క యజమానుల దగ్గర ఉండు. క్రీస్తునైన ప్రేమైన వాళ్ళ బాగా గమనించండి. హాగరును భార్యగా చేసింది శారా. ఇప్పుడు హాగరును చూస్తూ ఏమంటుంది? దాని కన్ను సన్నుల్లో నేను నీచమైన దానిని అయ్యాడట. యజమానురాలు. అవునా? ఎవరండి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అబ్రహామునకు కుమారుడైన ఇష్మాయేలు ఇద్దరు కలిసి తిరుగుతుంటే శారమ్మ తట్టుకోలేకపోయింది. ఏమనింది? ఆ దాసి కుమారుడు నా కుమారుడితో కలిసి జీవించడం నాకు ఇష్టం లేదు, తరిమే. ఆ మాట అబ్రహామునకు మనస్సును హృదయమున నొచ్చుకొనెను అని రాయబడింది. ఆనాడు తరిమేసింది. అబ్రహాముకు చెప్పి ఆనాడు ఏశావు ఆనాడు ఇంట్లో ఉన్న ఇష్మాయేలును తరిమేసింది. ఈనాటి దాకా ఇస్సాకు సంతానాన్ని ఇష్మాయేలు సంతానం తరుముతూనే ఉంది. గమనించండి, నీ క్రియలు దేవుడు కనిపెట్టేవాడు. ఎందుకు ఇశ్రాయేలు అంత భయంకరమైన యుద్ధాలు చుట్టూ ఎందుకండి ముసురుకున్నారు? ఆనాడు అబ్రహాము మాట విని హాగరును తీసుకొని ఇష్మాయేలు ఇస్సాకు ఇద్దరు కలిసి పెరుగుతుండగా దాసి కుమారుడు నా కుమారునితో కలిసి ఉండటానికి నాకు ఇష్టం లేదని ఏందంట శారమ్మ. అబ్రహాము ఆమెను ధనమేశాడట. దేవుడు అన్నాడు, జీవితాంతము వాళ్ళే నీ కుమారులు దొరుకుతున్నారా? నీ క్రియలను కనిపెట్టువాడమ్మా. వాట్ యు డూ టుడే, యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ వన్ డే. ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోండి. మొదటిది
సంతోషం. రెండవది విశ్వాసం. మూడవది భయం ఉండాలి. నీ మాటలలో భయం ఉండాలి, దేవుడు చూస్తున్నాడు. నీ కార్యాలలో భయం ఉండాలి, దేవుడు చూస్తున్నాడు. నీ జీవితంలో భయం ఉండాలి. నీ పిల్లలను పెంచడంలో భయం ఉండాలి. విచ్చలివిడిగా వారిని వదలడానికి లేదమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి. రెండవ అధ్యాయము 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. ప్రతి తల్లి గమనించాలి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు. తర్వాత కృంగజేయువాడును లేవనెత్తువాడును. ప్రతి తల్లి నోట ఏ మాట ఉంటే భర్తకు అసలు భయమే ఉండదు కదా. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలిగజేవాడు దేవుడయ్యా. నీ కష్టం నువ్వు పడ్డావయ్యా. భర్తనంటే ఎంత సంతోషం కదా. పక్కింట్లో పెద్ద టీవీ ఉంది, మన ఇంట్లో చిన్న టీవీ ఉంది, ప్రతిరోజు ఏడుపు. సారేమో ఎంత ట్రై చేసినా ఈఎంఐ దొరకడంలే, ప్రతిరోజు తిరుగుతున్నాడు సారు. ఇంటికి వస్తేనే పిల్లలను లేపి వారితో ఏడిపించి కదా. అవునా? దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు ఆయనే, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. విశ్వాసి అయిన తల్లికి ఉండవలసిన నిరీక్షణ అది. నన్ను ఈ దినం కృంగ చేస్తే రేపు ఆయన లేపుతాడు. క్రీస్తునందు ప్రేమైన వారు, ఒక అమ్మకు ఉండవలసిన నిరీక్షణ ఇదే. నీ ఇంటిలో ఏది జరిగినా డోంట్ వరీ. బిల్లి గ్రహం భార్య వారి ఇంటిలో ప్రతిరోజు మాట్లాడే మాట ఏంటో తెలుసా? వారింట్లో ఏది జరిగినా, వారి పిల్లలకు ఏది జరిగినా, వారి పిల్లలు పాస్ అయినా ఫెయిల్ అయినా బయటికి వెళ్తున్నా, ఏది జరిగినా, వారి చర్చిలో గొడవలు జరిగినా, బిల్లి గ్రహం గారు ఆయన భార్య ఆడే మాట ఏంటో తెలుసా? డోంట్ వరీ, వి గో టు హిమ్ అండ్ టెల్ హిమ్. డోంట్ వరీ, వి గో అండ్ టెల్ హిమ్. ఎవరికంటమ్మా? ఎప్పుడన్నా అన్నావా ఈ మాట నీ భర్తతో? నీ భర్త లోన్ పెట్టుకొని రానప్పుడు, నీ భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ పిల్లలకు వీసాలు దొరకనప్పుడు, నీ పిల్లలు కష్టపడి వాళ్ళకు పెళ్ళిళ్ళు కానప్పుడు, పిల్లలు పుట్టనప్పుడు, అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఈ మాట ఎప్పుడన్నా అన్నారా? డోంట్ వరీ, విల్ గో టు హిమ్. ఆ భార్యాభర్తలు కలిసి ఎన్ని రోజులైందమ్మా ప్రార్థన చేయక? నిరీక్షణ, కృంగజేయువాడును లేవనెత్తువాడు ఆయనే. అమ్మా, ఈ దినం నువ్వు ఇది నేర్చుకోవాలి. నీ జీవితంలో ఏది కావాలన్నా, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో ఏది కావాలన్నా ఎలా ఉండాలి? రెండవ రాజుల గ్రంథం, సమూయేలు తర్వాత రెండవ రాజుల గ్రంథంలో ఒక స్త్రీ, గనురాలైన స్త్రీ ఉందమ్మా. ఈమె ద రిచెస్ట్ పర్సన్ ఇన్ దోస్ డేస్. మనకన్నా చాలా 100 రెట్లు రిచ్ అమ్మా ఈమె. గనురాలైన స్త్రీ బైబుల్లో రాశారు. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 8వ వచనం ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథం 308వ పేజీ, 308. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట నేను గనురాలు అంటే ఏమి అని ఇంగ్లీష్లో 7-8 బైబుల్ రెఫర్ చేశాను. ద లివింగ్ బైబుల్లో ఏముందో తెలుసా? ద రిచెస్ట్ పర్సన్ ఇన్ దట్ ఏరియా అని ఉంది. ద రిచెస్ట్ పర్సన్ ఇన్ దట్ ఏరియా అంటే గనురాలట. ఈ గనురాలైన స్త్రీకి కొడుకు చచ్చిపోయాడు. ఏం చేయాలమ్మా? అప్పుల్లోకి తీసుకుపోవాలి కదా. ఈ గనురాలైన స్త్రీ కొడుకు చావు బతుకులో ఉన్నాడు. ఏం చేయాలమ్మా? ఇన్సూరెన్స్ వాళ్ళకి చెప్పాలి కదా. ఏం చేయాలమ్మా? భర్తకు చెప్పాలి కదమ్మా. ఈ గనురాలు అందరికన్నా డబ్బులు ఉన్నది, మనందరికన్నా 100 అంతలు ఎక్కువ డబ్బు ఉంది. బాగా గమనించండి. ఈ గనురాలైన స్త్రీ కొడుకు చచ్చిపోతే 4వ అధ్యాయం 20వ వచనం. వాడు ఆ బాలును ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవారిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివానికి ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని పెన్నిమిటితో చెప్పి 30వ వచనం. యెహోవా జీవం, ఆ తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో పోయెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 36వ వచనం. అప్పుడు అతడు గెహేజీని పిలిచి ఆ షూనేమీయురాలను పిలుచుకొని రమ్మని చెప్పగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు, నీ కుమారుని
ఎత్తుకొని ఎక్కడ పెట్టింది తల్లి ఈమె? ఎక్కడ పెట్టిందమ్మా? ఏ మంచము ఆ యొక్క దేవుని సేవ కొరకు చేయించిందో, ఏ రూము ఆయన కొరకు కట్టించిందో, ఏ రూము ఆమె ఆ దైవ సేవకుడు ఏమంటుందో భర్తతో తెలుసా? మన దగ్గరికి వచ్చి పోతున్నవాడు దైవ సేవకుడు. ఆయన మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఐ ఫీల్ వెరీ సాడ్. ఆయనకు రెస్ట్ వద్దా? ఆయన కష్టం తీర్చాలా? ఆయన బాధను మనం పట్టించుకోవాలా? మన దగ్గరికి వస్తున్నవాడు దైవ సేవకుడు. ఆయన 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 చూస్తే నాకు బాధ అవుతుంది. సో వి డూ వన్ థింగ్, మనం ఒక రూమ్ కట్టిద్దాం. ఆయనకు రూమ్ కట్టించి ఆయన ఉండి పడుకోవడానికి ఒక మంచము, ఒక స్లీప్ ఏమో ఏం మ్యాట్రస్ నాకు తెలియదు, ఒక మంచి మ్యాట్రస్ పెడదాం. ఆయన వచ్చినప్పుడు ఆయన పడుకుంటాడు. ఆయనకు ఒక పీట పెడదాం, ఒక 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 టేబుల్ చేయిద్దాం. ఆయన ఏదైనా సూట్ కేసు తెస్తే దాని మీద పెట్టుకుంటాడు. డిడ్ యు గెట్ ఇట్? దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుని చేసింది ఎందుకో తెలుసా? దేవుని సేవకుల పట్ల నీకు ప్రత్యేకమైన అవగాహన ఉండాలని. ఏ మంచము యాజకుని కొరకు చేయించిందో, ఏ రూము యాజకుని కొరకు కట్టించిందో, ఆ రూమ్లోనే ఆ మంచము మీదనే చచ్చిపోయిన కొడుకుని పెట్టాడమ్మా. ఈ ఉదయకాలం గమనించాలి. ఆయనే కృంగజేయువాడు, ఇప్పుడు లేవనెత్తువాడు ఆయనే. పోయింది, ప్రవక్త దగ్గరికి పోయింది, రావాలడింది, తెచ్చుకుందే. ప్రవక్త అదే రూములోకి వెళ్ళాడు. చచ్చి పడి ఉన్న కొడుకు మీద 7 సార్లు పడుకొని దేవుని ప్రార్థించాడు. వాక్యం ఉంటుంది 35లో, ఆమె రాగా నీ కుమారుణ్ణి, చచ్చిపోయిన వాడిని పండబెట్టగా దైవ సేవకుడు అంటాడు, నీ కుమారుని ఎత్తుకొని పో. చచ్చినోని ఎత్తుకొని పోరని మోసుకొని పోతారండి. ఈ ఉదయకాలం నీ పిల్లలు, నీ కూతుర్లు, నీ కుమారులు చచ్చి లోకంలో చచ్చిపోయారేమో. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గివింగ్ యూ వన్ మోర్ ఛాన్స్ ఇన్ దిస్ మదర్స్ డే. నీ పిల్లలను నువ్వు ఎత్తుకొని పోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధానానికి ఎత్తుకొని వెళ్ళాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మొదటిది నీ యొక్క విజ్ఞాపనలలో ఆ సంతోషం ఉండాలి. రెండవది నీ యొక్క విజ్ఞాపనలో విశ్వాసం ఉండాలి. నీ విజ్ఞాపనలో భయం ఉండాలి. నువ్వు చేసే ప్రతి దానికి నువ్వు ఒకసారి లెక్క చెప్పాలి. నీ పిల్లలు ఒకసారి పరలోకంలో నిలబడి ఐ ఆమ్ ఇన్ హెల్ బికాస్ ఆఫ్ మై మదర్ అనకూడదమ్మా. ఈ ఉదయకాలం నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. 4వది నిరీక్షణ ఉండాలి. నాన్న కృంగజేసేవాడు ఆయనే, లేవనెత్తేవాడు ఆయనే. ఆయన పెంట కుప్ప మీద నుండి దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు ఆయన. చివరిగా ఈమె హన్న, అమ్మ అయిన హన్నాలో ఆమె యొక్క విజ్ఞాపనలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 9వ వచనం, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. నీ జీవితంలో అభయం ఏంటో తెలుసా? 91వ కీర్తన, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా, అపాయము నీ బిడ్డల దగ్గరికి రాకూడదమ్మా. నీ అభయం అది. ఆయన రెక్కల కింద. పిల్లలు ఎంత బాగా పాడారండి, ఆయన రెక్కల క్రింద కదా ఉన్నారా? నీ కుటుంబం అంతా ఆయన రెక్కల కింద ఉందా? ఈ అభయం నీ దగ్గర ఉందా? నీ బిడ్డలు పాడుతున్న నీ బిడ్డలు, నీవు, నీ భర్త, నీ పిల్లలు ఆయన రెక్కల కింద ఉన్నారా? ఆ అభయం నీకుందా? అమ్మా, ఈ ఉదయకాలం దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎప్పుడైతే తన భక్తుల పాదములో తొట్టిల్లకుండా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎలా తయారవుతారు నీ పిల్లలు? ఎలా తయారవుతారమ్మా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం చూడాల్సిన సమయం లేదు, నాకు సమయం అయిపోయింది. ఎస్తేరు 4వ అధ్యాయంలో ఎస్తేరు అంటుంది, ప్రవేశము రాజ ఆజ్ఞకు విరోధమైన, రాజమందిరంలో ప్రవేశించడం రాజు ఆజ్ఞకు, ఎస్తేరు 4:16, రాజు ఆజ్ఞకు విరోధమైన నేను ప్రవేశించడానికి నిర్ణయించుకున్నా. నేను నశించదనని కుమార్తె చెప్పాలి. ప్రజలు వచ్చి నన్ను నాశనం చేసిన నేను నశించదని కుమార్తె చెప్పండి. కుమారుడు ఏమనాలమ్మా? రాజా, దానియేలు గ్రంథం షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమంటారమ్మా? రాజా, దీనిని గురించి మాకు అసలు భయమే లేదయా. మా దేవుడు ఈ అగ్నిగుండముల నుంచి తప్పించుటకు సమర్థుడు. చాలా అక్కడికి స్టాప్ చేయలే వాళ్ళు. ఒకవేళ మా దేవుడు బిజీగా ఉండి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఉంటే పరలోకంలో, ఒకవేళ మా దేవుడు ఒకవేళ విడిపించక
పోయినా నీవు పెట్టిన ప్రతిమకు మొక్కమనియో దానికి సాగిలపడమనియో నువ్వు తెలుసుకో అంటారమ్మా. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ మాట నీ కొడుకులు నీ కూతురు చెప్పాలి. నీ అభయం ఏమై ఉండాలా? నా బిడ్డల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడతారన్న అభయం నీకు ఉండాలి. హన్నా విజ్ఞాపన, అమ్మ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఇదై ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అగైన్ ఐఎమ్ సేయింగ్, అబ్రహం లింకన్ సెడ్, నో పర్సన్ ఈస్ పూర్ when he has a mother who is on her knees. ఈ ఉదయకాలం తల్లిదండ్రులకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు గెట్ ఎ రోజ్. నీ పిల్లల దగ్గర నుంచి ఒక రోజు ఈరోజు తెప్పించి మీకు ఇచ్చాము. ఎస్, యూ డిజర్వ్ ఇట్, బట్ మోర్ దెన్ దట్ నీ పిల్లలు నిలబడి నిన్ను మెచ్చుకోవాలి. వాళ్ళు చెప్పాలి, వాట్ ఐఎమ్ టుడే. నేను ఈరోజు మా అమ్మని గురించి ధైర్యంగా చెప్తున్నా, వాట్ ఐఎమ్ టుడే ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై మదర్. నిన్ను గురించి నీ పిల్లలు నిలబడి గొప్పవారని చెప్పాలి. వారు ఉన్న స్థాయిలో నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఈ మాట చదివి ప్రార్థన చేస్తా. మొదటి సమూయేలు 2వ అధ్యాయం. పాస్టర్ గారు మీరంతా ఏందో చెప్తారు సార్, ప్రతిరోజు ప్రతి ప్రసంగంలో ఏదో ఒకటి చెప్తారు కదా. వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. చూసినాంలే సార్, ప్రతి మదర్స్ డేకి ఇదే చేస్తారు. అందుకే ఈ విజ్ఞాపనలో ఆమె ఇది కూడా పెట్టింది నా కోసం. ఒక్కసారి 10వ వచనం చూడండి. యెహోవాతో అమ్మ, నేను చదవలే తల్లి, నేను చదవలే, మీరే చదువుకున్నారు. యెహోవాతో పరమండలములోని ఆయన వారి పైన ఉరుముల వలె గర్జించును, లోకపు సరిహద్దులలోగా నుండి వారికి ఆయన తీర్పు తెచ్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగచేయను. అమ్మా, కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. వాళ్ళను షడ్రక్ మేషక్ కొడుకులైతే షడ్రక్ మేషక్ అభినందనలుగా పెంచు, కుమార్తెలైతే ఎస్తేరు రాణిలా పెంచు. ఎలా చేస్తావమ్మా? ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ us to pray for our kids. Now it is a time for you to do the intercessory prayer. నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఆ విజ్ఞాపనలో మొదటిది, నువ్వు యెహోవా యందు సంతోషించు దానివి ఉండాలి. రెండవది, నీ జీవితంలో నీకు విశ్వాసం ఉండాలి. ఏది జరిగినా నీ దేవుడు నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, భయం ఉండాలి. నీవు చేసిన ప్రతి పని తల్లి నీకు భయం ఉండాలి. భర్తను గురించి కాదు, పిల్లలను గురించి కాదు, అత్తమామల గురించి కాదు, దేవుని గురించిన భయం ఉండాలి. ఆయన వాక్యం ఉంటుంది, ఆయన క్రియలను పరీక్షించువాడు. టేస్ట్ చూస్తుందేమో మీ అత్త మీ కూరల వంటకాలను టేస్ట్ చూస్తుంది. దేవుడు టేస్ట్ చూడు. ఆ కూర వండమని అత్త చెప్పినప్పుడు నువ్వు గొనుక్కుంటూ చేసినావు చూడు కూర, దాన్ని పరీక్షిస్తాడు. టేస్ట్ మీ అత్త చూస్తుంది, కొనగడం నీ దేవుడు చూస్తాడు. నాలుగవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నిరీక్షణ ఉండాలి. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. జీవితంలో ఒకనాడు సంతోషం ఉంటుంది, ఇంకో రోజు దుఃఖం ఉంటుంది. ఒకనాడు సంతోషంగా ఉంటాం, ఒకరోజు దుఃఖంగా ఉంటాం. దేవుని యందు మనం ఆనందించాలి, మరలా చెప్పును ఆనందించాలి. చివరిగా నీకు అభయం ఉండాలి. నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపడు. అమ్మ, జీవితంలో అతి శ్రేష్టమైన మాట, జీవితంలో అతి శ్రేష్టమైన మాట, అందరి జీవితాల్లో అతి శ్రేష్టమైన మాట అమ్మ. దేవుడు మనకు దయచేసిన గొప్ప ఆధిక్యత, ధన్యత, ఆశీర్వాదం. తల్లిదండ్రులను గౌరవిద్దాం, వారిని సేవిద్దాం. పూజించొద్దు, సేవించు. సేవ అంటే వాళ్ళకి సేవ చేయడం. పూజించడం ఆయన మాత్రమే, దేవుడిని మాత్రమే పూజించాలి. దేవుడు మన తల్లులను దీవించి వారు అనేకులకు, వారు ఈనాటి నుండి హన్నా వలె విజ్ఞాపన ప్రార్థన చేసి మన పిల్లలను అతి శ్రేష్టమైన వారుగా, దేవుడి కొరకు జీవించేవారుగా దేవుడు వారి పట్ల కృప చూపునుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరి ఒక ఆదివారం మదర్స్ డే జరుపుకోవడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. మేమెంతటి వారమయ్యా, మా జీవితాలు ఏ పాటివయ్యా, అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు, మీరు మమ్మల్ని దీవించారయ్యా. మా జీవితాల్లో మాకు కావలసిన దయచేశారయ్యా. మేము ఇప్పుడు ఈ దినం మా అమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి జీవితాలను బట్టి, వారి ప్రార్థన జీవితాలను బట్టి, వారి సాక్ష్యాలను బట్టి, వారు చేసిన మా జీవితంలో మా కొరకు వారు చేసిన మా త్యాగాలను బట్టి నీకు స్తోత్రమయ్యా. అలాంటి వారుగా ఈ దినాల్లో మా తల్లులు కావాలయ్యా.
కూర్చున్న ప్రతి తల్లి అలా కావాలయ్యా. అయా, వారి జీవితంలో హన్నా చేసిన ఈ యొక్క శ్రేష్టమైన విజ్ఞాపన ప్రార్థన వారి జీవితాల్లో నేర్చుకోవాలయ్యా. ఈ శ్రేష్టమైన 5 సుగుణాలు కలిగి తన కుటుంబాన్ని, తన పిల్లలను రక్షించుకుని శ్రేష్టమైన వనితగా మా తల్లులను మీరు దీవించుమని, ఈ మధ్యాహ్నకాల సమయపు దీవెనలు, ఆశీర్వాదాలు మాకు దయచేయమని ప్రాణనాథుడైన